హాయ్ అండి, అందరికీ నమస్కారం. అల్లం 80 రూపాయలండి కేజీ. ఇలా కడిగి తుడుచుకొని గీరేసి శుభ్రంగా క్లాత్తో కడిగి ఎండలో ఎండబెట్టుకొని నేను పౌడర్ చేసుకుని పెట్టుకుంటానండి. ఈ టైంలో అయితే కొద్దిగా తక్కువ రేటుకి వస్తుంది. ఆ తర్వాత సొంటి మనం వాడుకోవచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సొంటి 100 గ్రాములే 100 రూపీస్ చెప్తున్నారు. ఇదైతే కేజీ వచ్చింది. కట్ చేసి ఎండబెట్టుకుంటే వాళ్ళు మనం సొంటి పౌడర్ లాగానే ఇది పౌడర్ చేసుకోవచ్చు. ఎంత చక్కగానో అలా ఎండిపోతాయండి. ఎండితే కొన్ని అయినాయండి, పావు కేజీ అయినాయి. కేజీ ఎండబెడితే పావు కేజీ అయినాయండి ఇవి. మరి ఇంకా ఏం చేస్తా, దానికి సొంటి కన్నా కూడా ఇవి బెటర్ కదా. మనకు 100 రూపాయలకే వస్తున్నాయి. పౌడర్ పావు కేజీ వచ్చింది. ఇదిగోండి ఎంత చక్కగా వడియాల్లా ఎండిపోయినాయి, చూసారా. ఇవి ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుంటానండి. మిక్సీలో వేసుకొని మెత్తగాను పౌడర్ చేసుకుంటా. నేను పొడగడుపున కొద్దిగా టీలో వేసుకుంటాను. అది మనం అల్లం అన్ని విధాలుగా వాడితే జీర్ణశక్తి పెరుగుద్ది, ఎంత చక్కగానే ఉంటుంది. కొద్ది పాలల్లో వేసుకొని తాగుతాను. ఇలా మార్చి మార్చి ఏదో రూపంలో నేను అల్లం తింటాం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. అందుకోసమని తక్కువకు వచ్చినప్పుడు పౌడర్ చేసుకుని పెట్టుకొని, ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఇది వాడుకుంటే కొంతవరకు వంటగదిలో మనం కొంత ఒక డబ్బులు సేవ్ చేసిన దాన్ని అవుతానని, ఏది తక్కువకు వస్తే అవి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. కొన్ని స్టోర్ చేసుకునే ఉంటాయి, కొన్ని స్టోర్ చేసుకొని ఉంటాయి. దాన్ని బట్టి చూసుకుంటానండి. ఒక స్పూన్ అందులో వేసేస్తాను. నాకు పొద్దున్నే పరగడుపున ఒక స్పూను గోరువెచ్చటి నీళ్ళల్లో అల్లం, జీలకర్ర, వాము పౌడర్లు వేసి పెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని తాగుతానండి. ఈరోజు ఇలా తయారు చేసుకున్నాను. ఇదిగోండి అల్లం ఏర్లు వస్తుంది. నేను అది ఇందులో ఇసుకలో పెట్టాను కదా, మొన్న తీసుకొని ఆ అల్లమే ఈరోజు పౌడర్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు.